అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీరు ఆర్థిక విషయాల గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. బ్యాంకింగ్ సంబంధిత పనుల్లో ఆలస్యం జరుగుతుంది. మీ ప్రేమ సంబంధంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది. స్త్రీలకు గొంతు నొప్పి సమస్య రావచ్చు. ఈరోజు మీరు కొంత నిరుత్సాహంగా ఉండవచ్చు. ఎవరికి అడగని సలహాలు ఇవ్వవద్దు. ప్రయాణం ఆనందదాయకంగా ఉంటుంది. ఒక శుభకార్యంలో పాల్గొనే అవకాశం మీకు లభిస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. మీరు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో ఆలోచించి పెట్టుబడి పెట్టండి. తొందరపడకండి. సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు ఆత్మవిశ్వాసంతో నిండిన రోజు కాబోతుంది. మీరు ఓర్పుతో అవగాహనతో వ్యవహరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ఈరోజు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు మీ బడ్జెట్పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. పరిపాలన విభాగంలో పనిచేసే వారికి పదోన్నతులు బదిలీలు లభించే అవకాశం ఉంది. వైద్య పరిశోధన రంగాల్లో విద్యార్థులు గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. అలాగే మీకు కొత్త ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. ఈరోజు మీరు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. మీ కుటుంబ జీవితంలో శాంతి సంతోషం నెలకొని ఉంటాయి. మీ వ్యక్తిత్వంలో అవగాహన స్థిరత్వం ఉంటాయి. కానీ మీ మనసులో కొంత అలజడి మీరు అనుభవించవచ్చు. నెట్వర్కింగ్లో మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. తోబుట్టువులతో సంభాషణలు ఊహించని మలుపు తీసుకోవచ్చు. కంటి ఒత్తిడి నివారించడానికి స్క్రీన్లకు విరామం ఇవ్వండి. ఈరోజు మీరు కుటుంబ లేదా వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు మరియు మీరు దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సన్నిహిత మిత్రులు బంధువులతో కలుసుకునే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న కొన్ని ఆర్థిక పనులు కూడా పూర్తవుతాయి. గందరగోళం కొనసాగవచ్చు. మీ గౌరవం మరియు ప్రతిష్ట పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రతికూల పదాలను ఉపయోగించడం మానుకోండి. ఒక సన్నిహిత మిత్రుడు మీ గురించి పుకార్లు వ్యాప్తి చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు మీ వ్యాపార కార్యకలాపాలపై మరింత దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉండే కొన్ని మంచి అవకాశాలు మీకు లభించే అవకాశం ఉంది. సౌందర్య ఉత్పత్తుల వ్యాపారంలో మీ స్టాక్ను పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. కార్యాలయంలో ఉద్యోగుల మధ్య కొంత ఘర్షణ ఉండవచ్చు. మీ కుటుంబం నుండి మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. సమన్వయం బాగుంటుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ఒత్తిడి మరియు అలసటను నివారించండి. శారీరక మరియు మానసిక శక్తిని కాపాడుకోవడానికి యోగా మరియు ధ్యానం సాధన చేయండి. చేపట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా మీ ప్రయత్నాలతో విజయవంతంగా ముందుకు సాగుతాయి. ప్రముఖులను కలుసుకునే అవకాశం లభించి కీలకమైన అంశాలపై చర్చలు జరిపే పరిస్థితులు ఏర్పడతాయి. వారి సలహాలు భవిష్యత్తులో మీ నిర్ణయాలకు ఉపయోగపడతాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించి ఉన్నత అధికారుల విశ్వాసాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండి ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యత కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడుల విషయంలో అనుభవం ఉన్న వారి సూచనలు మీకు లాభాన్ని అందిస్తాయి. స్నేహితులు బంధువుల సహకారంతో ఒక ముఖ్యమైన పని విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు లేకపోయినా సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొని అందరి మధ్య పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో కొత్త అవకాశాలకు మార్గం సుగమం చేయవచ్చు. ఉద్యోగులు కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ సంబంధాలలో పరస్పర గౌరవం నమ్మకం పెరిగి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అన్ని రంగాల అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యంగా ఉండడానికి అతిగా తినడం మానుకోండి మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఈరోజు మీకు తెలియని మూలం నుండి డబ్బు అందవచ్చు. ఇది మీ అనేక ఆర్థిక ఇబ్బందులను తగ్గిస్తుంది. ఒక ఉత్తరం లేదా ఈమెయిల్ కుటుంబం మొత్తానికి శుభవార్తను అందిస్తుంది. ఈరోజు మీరు ప్రేమ లోటును అనుభవించవచ్చు. పనికి సంబంధించిన విషయాలను పరిష్కరించడానికి మీ తెలివితేటలను మరియు ప్రభావాన్ని ఉపయోగించండి. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఆఫీస్ నుండి త్వరగా బయలుదేరవచ్చు. కానీ మార్గమధ్యంలో భారీ ట్రాఫిక్ మిమ్మల్ని అలా చేయకుండా నిరోధించవచ్చు. మీరు వారితో ఏదైనా పంచుకోవడం మర్చిపోయినందున మీ జీవిత భాగస్వామి కలత చెందవచ్చు.
మీ మనసు గందరగోళానికి గురై ఒక దృఢమైన నిర్ణయానికి రాలేకపోతారు మరియు మీరు అవకాశాలను కోల్పోవచ్చు. మీ మొండితనం ఒక వివాదానికి దారితీయవచ్చు. కళాకారులు, రచయితలు మరియు సాహిత్యవేత్తలు తమ ప్రతిభను ప్రదర్శించగలుగుతారు. మీ ప్రసంగం మీ పనిలో పురోగతికి దారితీస్తుంది మరియు ఇతరులు ముగ్ధులవుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. మీకు సన్నిహిత మిత్రులు, కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. పనిలో మీ కష్టానికి తగిన ఫలితాలను చూసి మీ ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. మీ సృజనాత్మకతను వెలికి తీయడానికి మీరు స్ఫూర్తి పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితుల మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నాయి, కానీ ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మిమ్మల్ని మీరు చురుగ్గా ఉంచుకోవడానికి క్రమం తప్పని వ్యాయామం మరియు సమతుల్య ఆహారంపై దృష్టి పెట్టండి. ఈరోజు గ్రహస్థానాల అనుకూల ప్రభావం మీకు పెట్టుబడులకు మంచి సమయాన్ని అందిస్తుంది. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. ఈరోజు మీ కెరీర్లోని కొత్త ఏర్పాట్లు మరియు సహకారాలు మిమ్మల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తాయి. తద్వారా పనులను వేగంగా మరియు మరింత సమర్థవంతంగా పూర్తి చేయడానికి వీలవుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన కుటుంబ నిర్ణయం విషయంలో మీ అభిప్రాయం కోరవచ్చు. ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రాణాయామం, ధ్యానం వంటి అభ్యాసాలను మీ దినచర్యలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించండి. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి సంబంధించి మీ దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు మీ కోరికలను వర్గీకరించుకోవడానికి సాధారణ పరిస్థితుల్లో మీకు సమయం దొరకవచ్చు. ఈరోజు వారి వైవాహిక జీవితంలో నెలకొన్న ఆనందం, శ్రేయస్సుల వాతావరణం కారణంగా వివాహితుల అంతర్గతంగా సంతోషాన్ని పొందుతారు. ఈరోజు మీ మనసులోని గందరగోళం కారణంగా మీరు ఒక పక్క నిర్ణయానికి రాలేరు కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మాట్లాడడంలో ఓపిక లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులతో వాదనలు జరిగే అవకాశం ఉంది. మీరు ధార్మిక కార్యక్రమాలపై డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ప్రతికూల ఆలోచనలను తొలగించుకోండి. ఈరోజు మీకు మిశ్రమ అనుభవాలను అందిస్తుంది. ఈ కాలంలోని అనిశ్చితులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేయవచ్చు, కానీ మీరు మీ ప్రశాంతత మరియు సహనంతో సవాళ్ళను ఎదుర్కోగలరు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం మీకు మనశ్శాంతిని ఇస్తుంది, కాబట్టి మీ ఆలోచనలను వారితో పంచుకోవడానికి సంకోచించకండి. సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండి మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మీ కళలను సాకారం చేసుకోవడానికి సరైన సమయం. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక మరియు కుటుంబ విషయాల్లో కొంత గందరగోళం ఉంటుంది. ఈరోజు మీ ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. బయట తినడం మానుకోండి మరియు తేలికపాటి భోజనం చేయండి. మీ జీర్ణశక్తి కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. ఈరోజు కుటుంబంలో ఊహించని సంఘటన జరగవచ్చు. దీనివల్ల వాతావరణం కొద్దిగా ఉద్రిక్తంగా మారవచ్చు. ప్రశాంతంగా ఉండండి మరియు తొందరపడి మాట్లాడడం మానుకోండి. మీ కళ్ళు అలసిపోవచ్చు. ఎక్కువసేపు స్క్రీన్ను చూస్తూ ఉండడం మానుకోండి. మీ గొంతు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఏవైనా ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను వాయిదా వేయండి. మీ వ్యక్తిత్వంలో స్థిరమైన మరియు ఉత్సాహభరితమైన శక్తిని మీరు అనుభూతి చెందుతారు. మీ కెరీర్లో పాత పనులపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ రహస్య శత్రువులు మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి. మీ గురించి ఉన్నది లేనిది అందరికీ చెప్పవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు.